సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. ఈరోజు నేను వినిపించబోయే కథ కన్నడ మూలం డాక్టర్ కెవి పుట్టప్ప, తెలుగులో అనువదించిన వారు శంకరగంటి రంగాచార్యులు. ప్రయోజనం. కథ వినండి. ముంత ప్రశ్నించింది బాణను. ఓ నీళ్లు నిండిన బాణా, బయలుదేరావా సహారా ఎడారికి? పెద్ద బాణ పలికింది పొంగి. అవును, దాన్ని సస్యశ్యామలం చేయటానికి. చిట్టి ముంత తన సందేహాన్ని వెలిబుచ్చిందిలా. చెబుతారు, దాని విస్తీర్ణం వేలాది చదరపు మైళ్ళట. అటా వాన లేనే లేదు, వట్టి మండుటెండలట. పచ్చగడ్డి పోచలేని వట్టి ఎడారి బయలట. ఒకటి కాదు, రెండు కాదు, 100 సాగరాలు దాని మీద ఉప్పొంగినా బిందువు కూడా నిలవక ఇంకిపోయే బడబాగ్ని దానిదట. నీవు 1-2 కడవల నీళ్లు నిండిన బాణవు. నాకన్నా ఎంత పెద్దదానివైనా క్షమించు. 1,000,000 యోజనాల విశాలమైన ఎడారిని చేయగలవా సస్యశ్యామలంగా? మేటి ఆ వ్యర్థ సాహసాన్ని వదిలి మన ఈ చిన్న తోటలోనే నిలిచి చిన్న చిన్న ఈ చెట్లకు నీళ్లు పోస్తే చిద్విలాసంగా ఇవి ఫలిస్తాయి సోదరా. ముంత మాటలను విని మొద్దుబాన రబ్బరు బంతిలా ఉబ్బి నవ్వింది తిరస్కారంగా. పిచ్చిదానా, ఈ కుగ్రామంలో నా సాహసాన్ని తిలకించే వాళ్ళెవరు? దాన్ని చూడటానికి గుమిగూడటానికైనా 4 ఉన్నారా ఇక్కడ? ఇక్కడున్న నీ పత్రికో 3 పైసలది. దానికి ఉండేది ఒకే ఒక పూట. చందాదారులో లెక్కిస్తే వేళ్ళు మిగులుతాయి. సహారాకు సలిల సేనార్థం నేను పోతే సమాచారం వ్యాపిస్తుంది దేశ దేశాల్లో. వేర్వేరు భాషల పెద్ద పెద్ద పత్రికల్లో పుటలోనూ నిండుతాయి నా బొమ్మలు. నీ 3 పైసల ఒకే ఒక పూట పత్రికలు కావు అవి. మహాకవులు నా కీర్తిగానం చేస్తారు. నన్ను భగీరథునికి పోల్చి వ్రాస్తారు. అయితే ఏం ప్రయోజనం అగ్రజ? ముంత అడిగింది. నీ 2 కడవల నీళ్లతో సస్యశ్యామలమవుతుందా సహారా? అది సస్యశ్యామలమైతే ఎంత, కాకుంటే ఎంత? నా పేరుకొస్తుంది లోక ప్రసిద్ధి. దానికన్నా ఏమిటయ్యా ప్రయోజనం? అంది బాణ. విన్నారు కదా, ప్రయోజనం కథ. మూలం డాక్టర్ కెవి పుట్టప్ప, తెలుగు అనువాదం శంకరగంటి రంగాచార్యులు. ఫ్రెండ్స్, ఈ కథ విన్నారు కదా. మనం చేసే పని కన్నా మనకు లభించే కీర్తి ప్రచారమే కావాలి ప్రతి ఒక్కరికి కూడా. నిజమైన ప్రయోజనాన్ని ఆశించి పనిచేయటం లేదు. కీర్తి కండూతికాలకు ఆశపడిన మనిషి ఇలాగే ఆలోచిస్తాడు అనటానికి ఈ వ్యంగ్యమైన కథ చక్కని సందేశాన్ని అందించింది కదా. మీకు ఇలాంటి కథలు ఇంకా ఇంకా వినాలని ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ కథలను కూడా షేర్ చేయండి. మీ పిల్లలకు ఈ కథని వినిపించడం మర్చిపోకండి. తప్పకుండా వినిపించండి. నమస్తే, ఉంటాను మరి. ఇంకొక కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. నమస్తే. వనజా తాతినేని.